అందరికీ నమస్కారం. నేను మీ గోవిందా పతివాడ. అది డిసెంబర్ 5, 2016 సంవత్సరం. యావత్ భారతదేశం, ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన రోజు. తమిళనాట కీర్తి కిరీటం నేలకొరిగిన రోజు. ఆమె ఎవరో కాదు, తమిళనాడు ముఖ్యమంత్రి తలవిగా పిలబడే జయలలిత గారు. అమ్మ మరణ వార్త విని గుండెల విసేలా ఏడ్చిన తమిళనాట ప్రజానీకం, అమ్మ ఇక లేరని భావించిన జనం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తమిళనాడు ప్రజలు ముద్దుగా పిలుచుకునే పేరు తలైవి. ఆమె జీవిత ప్రస్థానం గురించి ఈ వీడియో చేస్తున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. జయలలిత గారు 1948 ఫిబ్రవరి 24న మైసూరులో వేణు శ్రీనివాసన్ జయరాం దంపతులకు జన్మించారు. ఆమె పూర్తి పేరు జయలలిత జయరాం. ఆమె తండ్రి జయరాం ఆమెకు 3 ఏళ్ల వయసులో మరణించారు. దాంతో జయలలిత తల్లి వేణు శ్రీనివాసన్ సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. తల్లి ప్రోత్సాహంతో జయలలితకు చిన్నప్పటి నుంచే చదువు, కళలు, నృత్యం, సంగీతం అన్నింటా ప్రతిభను కనపరిచేవారు. ఆమె తన చదువును బెంగళూరులో ప్రారంభించారు. తరువాత చెన్నైకి మారి అప్పటి మెట్రికులేషన్ పరీక్షలో తమిళనాడు రాష్ట్రంలో ప్రథమ ర్యాంకు సాధించింది. ఆమెకు ముఖ్యంగా 5 భాషల్లో అనర్గళంగా మాట్లాడే సామర్థ్యం ఉంది. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు మరియు కన్నడ. జయలలిత గారికి చిన్నప్పటి నుంచి న్యాయ కళాశాలలో చదవాలని విపరీతమైన కోరిక ఉండేది. భారతదేశం గర్వించదగ్గ న్యాయవాది కావాలన్న ఆమె కలలు, ఆమె ఆశలు తారుమారయ్యాయి. విధిరాతను ఎవరూ మార్చలేరు కదా. ఒకరోజు వాళ్ళ అమ్మతో కలిసి షూటింగ్ ఎలా ఉంటుందో చూడడానికి స్టూడియోకి వెళ్ళింది. అక్కడ ఒక డైరెక్టర్ వారి అమ్మగారిని ఒక సహాయం అడిగాడు. మేము తీస్తున్న డ్రామాలో పార్వతి క్యారెక్టర్ చేసే చైల్డ్ ఆర్టిస్ట్ రాలేదు, అందువలన మీ పాపను ఆ క్యారెక్టర్ చేయమని అడిగాడు. అందుకు ఆమె ఒప్పుకొని నటించారు. తరువాత తన 16 ఏళ్ల వయసులో ఒక ఫంక్షన్ లో చాలా మంది సినిమా ప్రముఖులు జయలలితను చూశారు. అందులో బిఆర్ పంతులు అనే డైరెక్టర్ తన సినిమాలో లీడ్ రోల్ చేయమని అడిగారు. తనకి ఎగ్జామ్స్ ఉన్నాయని జయలలిత గారు ఆ దర్శకుడి అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారు. కానీ జయలలిత వాళ్ళ అమ్మగారు గట్టిగా ఒత్తిడి చేయడం వలన తప్పనిసరి సినిమాల్లో నటించడానికి ఒప్పుకుంది. ఆ విధంగా సినిమాల్లో అరంగేట్రం చేసిన ఆమె సినిమాలు మంచి ఆదరణ పొందడంతో ఆమెకు సినిమా అవకాశాలు ఎక్కువయ్యాయి. ఆమె మొదటి తమిళ చిత్రం వెన్నీరాడాయి. ఈ సినిమాకి జయలలితకి ఇచ్చిన పారితోషికం 3,000 రూపాయలు. తరువాత వరుసగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 140కి పైగా సినిమాలు నటించారు. తెలుగులో అప్పటి దిగ్గజ నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబులతో అనేక సినిమాల్లో నటించారు. భక్త తుకారం, గుండమ్మ కథ, పెళ్లి కూతురు వంటి సినిమాల్లో జయలలిత తనదైన ప్రదర్శన చూపి తెలుగు వీక్షకుల అభిమానాన్ని చొరగొన్నారు. అప్పట్లో శోభన్ బాబు గారితో మంచి సంబంధాలు ఉండేవి. వారిరువురు చాలా స్నేహంగా ఉండేవారు. అంతేకాదు తమిళంలో అప్పటికే ఎంజీఆర్ గారు చాలా పెద్ద నటుడు. అతని సరసన ఆమె నటించిన సినిమాలు చాలా విజయాలు సాధించాయి. వారిరువురి కలయికలో సినిమా కోసం తమిళ ప్రజలు అప్పట్లో చాలా ఆత్రంగా ఎదురు చూసేవారు. అంతేకాదు ఎంజీఆర్ గారితో జయలలిత గారికి మంచి సత్సంబంధాలు ఉండేవి. జయలలిత గారి తల్లి లేకపోవడం వలన ఆమె బాగోగులన్నీ ఆయనే చూసుకునేవారు. అంతేకాదు ఆమె స్వేచ్ఛను నియంత్రించే పరిస్థితులు సృష్టించేవారు. తరువాత ఆయన రాజకీయ పార్టీ పెట్టి ఏఐడిఎంకేలో 1972లో చాలా బిజీ అయ్యారు. అదే సమయంలో స్వేచ్ఛను కోరుకున్న జయలలిత తనకిష్టమొచ్చినట్టు బ్రతకడం ప్రారంభించారు. ఎంజీఆర్ గారు రాజకీయాల్లోనూ, జయలలిత గారు సినిమాల్లోనూ బిజీ అయ్యారు. తరువాత 1977లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఏఐఏడిఎంకే పార్టీ విజయం సాధించడంతో ఎంజీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. తన సినీ గ్లామర్ తో అత్యధికులు పార్టీ పట్ల ఆకర్షితులు అవటం వలన సునాయాసంగా విజయం సాధించారు. దీంతో కొన్నాళ్ళు బిజీగా ఉన్న జయలలిత గారు ఎంజీఆర్ గారి ఆహ్వానం మేరకు ఏఐడిఎంకే పార్టీలో చేరి రాజకీయ అరంగేట్రం చేశారు. అది 1982వ సంవత్సరం. జయలలిత గారు ఎంజీ రామచంద్రన్ గారి ఆహ్వానం మేరకు ఏఐడిఎంకే పార్టీలో చేరారు. పార్టీ సభలకు తనదైన శైలిలో ప్రసంగాలు ఇచ్చేవారు జయలలిత. సహజంగా సినీ నటి కావడం వలన ఆమె ఉన్న సభలకు జనం చాలా ఎక్కువగా వచ్చేవారు. ఆమెకు చిన్నప్పటి నుండి అనేక భాషలపై పట్టు ఉండడం వలన తన ప్రసంగాలతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసేది. తరువాత 1984లో ఎంజీఆర్ గారు ఆమెకు ఎంపీ సీటు ఇచ్చి రాజ్యసభకు పంపించారు. రాజ్యసభలో ఆమె వాగ్దాటిని చూసి అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ప్రశంసించారు. అప్పటి వరకు తనదైన శైలిలో వ్యవహరించిన జయలలితకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిత్యం తనకు అండగా ఉన్న ఎంజీఆర్ గారు ఆరోగ్యం బాగోలేక 1987లో తుదిశ్వాస విడిచారు. ఎంజీఆర్ గారి పార్థివ దేహం కూడా చూడడానికి జయలలితను ఎంజీఆర్ కుటుంబ సభ్యులు తిరస్కరించారు. పార్థివ దేహం ఉన్న వాహనం ఎక్కనీయకుండా కిందికి తోసేశారు. మొదటి నుండి ఆమెపై కోపంతో ఉన్న ఎంజీఆర్ కుటుంబ సభ్యులు ఆమెపై కక్షపూర్తిగా వ్యవహరించారు. చివరకు పార్టీ ఆఫీసుకు పార్థివ దేహాన్ని తీసుకొచ్చి ప్రముఖులు నివాళులు అర్పించిన తరువాత ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు. తమిళనాడుకి తరువాత ముఖ్యమంత్రి ఎవరు అనే మీమాంస తలెత్తింది. ఎంజీఆర్ గారి భార్య జానకి ఒకవైపు, జయలలిత గారు మరొక వైపు. అప్పటి సభలో దేశంలో మొదటిసారిగా ఎమ్మెల్యేలపై
లాఠీచార్జి చేశారు. చివరికి జానకిని ముఖ్యమంత్రి చేసింది ఏఐడిఎంకే పార్టీ. కానీ కొద్ది రోజులకే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పడం వలన అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ రాష్ట్రపతి పరిపాలన విధించారు. 1989లో జరిగిన ఎలక్షన్ లో జయలలిత గారు మొదటిసారి శాసనసభ్యురాలుగా పోటీ చేసి విజయం సాధించారు. కానీ పార్టీ 2 ముక్కలవడం వలన కరుణానిధి గారు ముఖ్యమంత్రి అయ్యారు. జయలలిత గారు ప్రతిపక్ష నాయకురాలిగా ఎన్నికయ్యారు. చివరికి ఏఐఏడీఎంకే పగ్గాలు చేతపట్టి 1991లో జరిగిన సాధారణ ఎన్నికలలో అత్యధిక సీట్లతో విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. తనదైన శైలిలో పరిపాలన సాగించారు. 5 సంవత్సరాలు నిరాటంకంగా పరిపాలన సాగించారు. తరువాత 1996లో జరిగిన సాధారణ ఎన్నికలలో ఏఐడిఎంకే పార్టీ ఘోర పరాభవాన్ని చూసింది. మరలా కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. తమిళనాట ఒక సినీ ప్రముఖుడి ప్రచారం డిఎంకే పార్టీకి కలిసొచ్చింది. అంతేకాదు జయలలితపై అనేక అవినీతి ఆరోపణల వలన పరాజయం పాలైందని చెప్పవచ్చు. కరుణానిధి ముఖ్యమంత్రి అయిన వెంటనే జయలలితపై అనేక అవినీతి ఆరోపణలు ఉచ్చిబిగించారు. గత ముఖ్యమంత్రిగా ఆమె ఉన్నప్పుడు కలర్ టీవీ పథకం అమలులో భాగంగా టీవీ కంపెనీలకి లాభం చేకూర్చే విధంగా అధిక ధరలకు కొనుగోలు చేశారని కేసు వేసి జైలుకు పంపారు. కానీ కొద్ది రోజుల తర్వాత సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా కేసు కొట్టివేయబడింది. వీటితో పాటు బీజేపీకి చెందిన సుబ్రహ్మణ్యం గారు అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ ఆమెపై చాలా కేసులు వేశారు. కరుణానిధి గారు రివెంజ్ పాలిటిక్స్ కి ఆద్యం పోశారు. ఎందుకంటే 1989లో తాను ముఖ్యమంత్రిగా ఉంటూ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏఐడిఎంకే సభ్యులు జయలలిత చెప్పినట్టు సభలో గందరగోళానికి తెరలేపారు. ఆ గందరగోళంలో ఆమె చీరను అధికార పార్టీ ఎమ్మెల్యేలు లాగటం వలన ఒక మహిళను అసెంబ్లీలో కించపరచడం దేశంలోనే ఒక ఆటవిక చర్యగా చూపబడింది. ఫలితంగా 1991లో ఘోర పరాజయం పాలైంది డిఎంకే పార్టీ. అందుకు 1996లో ఆమెపై ప్రతీకారం తీర్చుకునేందుకు అనేక కేసుల్లో ఇరికించారు. చాలా కేసులు సరైన సాక్ష్యాధారాలు లేక కోర్టులో కొట్టివేయబడ్డాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కూడా ఊరట లభించినప్పటికీ మరలా సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. 1998లో జరిగిన లోక్సభ ఎన్నికలలో బీజేపీ జయలలిత మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమయంలో జయలలిత రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు. తనపై ఉన్న కేసులు మాఫీ చేయమని అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయిని డిమాండ్ చేసింది. వాజ్పేయి ఒప్పుకోకపోవడంతో అవిశ్వాస తీర్మానంలో కేవలం ఒకే ఒక్క ఓటుతో వాజ్పేయి ప్రభుత్వం కూలిపోయింది. తరువాత జనరల్ ఎలక్షన్ లో డిఎంకే మద్దతుతో కేంద్రంలో వాజ్పేయి ప్రధానమంత్రి అయ్యారు. రాష్ట్రంలో మరలా ఏఐడిఎంకే అధికారంలోకి వచ్చి జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి జయలలిత కూడా కరుణానిధి లాగానే అతనిపై కేసులు వేసి వేధించడం మొదలుపెట్టింది. 2006లో మరలా కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే జయలలిత వెనుకున్న అవినీతి ఆరోపణల కేసులు శశికళ వల్లనే వచ్చాయని చాలా మంది చెప్తూ ఉంటారు. శశికళ 1980లో కలెక్టర్ ద్వారా జయలలితకు పరిచయం అయ్యింది. అతి తక్కువ సమయంలోనే జయలలితకు అత్యంత సన్నిహితురాలైంది. ఎంజీఆర్ గారు చాలా బిజీగా ఉండడం వలన జయలలిత కార్యక్రమాలన్నింటినీ శశికళ దగ్గరుండి పర్యవేక్షించేది. ఎంజీఆర్ గారి మరణం తర్వాత మరింత చేరువయ్యి తన కుటుంబ సభ్యులను కూడా పార్టీలోకి దించి పెత్తనం సాగించేది. కొంతమంది ఎమ్మెల్యేలు జయలలితకు శశికళపై ఫిర్యాదు చేశారు. నిజం తెలుసుకున్న జయలలిత శశికళతో పాటు ఆమె కుటుంబాన్ని మొత్తం బయటకు పంపింది. కొన్నాళ్ళ తర్వాత పశ్చాత్తాపడిన శశికళను మరలా ఆదరించింది. పార్టీలో అమ్మ జయలలిత తర్వాత చిన్నమ్మగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని తనదైన శైలిలో లావాదేవీలు నడిపింది. ఫలితంగా అనేక కేసులలో ఇరుక్కోవడం జరిగింది. చివరకు జైలు శిక్షలు కూడా అనుభవించాల్సి వచ్చింది. జయలలిత గారు 2011 నుంచి 2014 వరకు మరలా తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టింది. 2014లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుకు వెళ్లారు. అప్పుడు తనకు అత్యంత నమ్మకస్తుడైన పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రి చేసి జైలు నుండి విడుదలై మరలా 2015 నుంచి 2016 వరకు పరిపాలించారు. దేశ స్థాయిలో ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ జైలు శిక్ష పడిన వ్యక్తిగా జయలలితను చెప్పుకోవచ్చు. అంతేకాదు 2016లో మరలా గెలిచి తమిళనాట 2 సార్లు వరుసగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కూడా జయలలితనే చెప్పుకోవచ్చు. ఆమె పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయి. అమ్మా క్యాంటీన్, అమ్మా మెడిసిన్, అమ్మా సిమెంట్, ఉచిత కలర్ టీవీ, ఉచిత ల్యాప్టాప్, ఉచిత ఫ్యాన్, మిక్సీ గ్రైండర్, విద్యార్థులకు స్కూల్ కిట్లు వంటి అనేక పథకాలు పేద ప్రజలకు అందించి తనదైన శైలిలో పరిపాలన సాగించారు. చివరకు 2016 సంవత్సరం సెప్టెంబర్ 22న తన స్వగృహంలో అస్వస్థతకు గురైన జయలలితను అపోలో ఆసుపత్రిలో చేర్చారు. 75 రోజుల అనంతరం ఆసుపత్రిలోనే డిసెంబర్ 5న తుది శ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల అనేక సందేహాలు ఉన్నాయని పుకార్లు లేపారు. శశికళ తోసేయటం వలన చనిపోయిందన్నారు. కానీ ఆమెపై ఎటువంటి గాయాలు లేవు. మధుమేహ వ్యాధి చికిత్సలో భాగంగా ఆమెకు పాయిజన్ ఇచ్చారని అన్నారు. కానీ అటువంటివేమీ జరగలేదని డాక్టర్లు నిర్ధారించారు. చివరకు ఆమెను కలవనివ్వకుండా శశికళ అడ్డుకున్నారని అన్నారు. కానీ గవర్నర్, కొంతమంది మంత్రులు వెళ్లి చూశామని చెప్పారు. చివరకు ఆమె మరణం కూడా వివాదాలకు నెలవై ఆమె పార్థివ దేహాన్ని మెరీనా బీచ్ లో ఎన్టీఆర్ సమాధి పక్కనే ఉంచి అంత్యక్రియలు పూర్తి చేశారు. జయలలిత జీవిత ప్రయాణం అనేక మహిళలకు ప్రేరణగా నిలిచింది.
ఆమె ధైర్యం, శక్తి, నాయకత్వం ఎంతో మందిని ప్రభావితం చేసింది. జయలలిత ఒక మహత్తర నాయకురాలు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేత. సాధించాలనుకున్న నిశ్చయానికి మార్గం ఎప్పుడూ ఉంటుంది, మన బలహీనతలు కాదు. మన ఆత్మవిశ్వాసమే మన విజయానికి మూలం అని ఒక నటి నుండి నాయకురాలిగా మారిన మార్గం, విరాళమైన రాజకీయ ప్రయాణం అన్నీ మనకు ప్రేరణగా నిలుస్తాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ వీడియోని ఎంతవరకు చూసిన వారందరికీ ధన్యవాదాలు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.